అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి బాలీవుడ్ టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉంది. జిమ్ వర్కౌట్స్ తో సోషల్ మీడియాలో కనిపించే ఈ సొగసరి అప్పుడప్పుడు చీరకట్టులోనూ సందడి చేస్తుంటుంది. సమయం దొరికితే చాలు తిరుమల మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటుంది. 2018లో దడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ కు దడ పుట్టించింది. జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ కట్టి దేవరా మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఉర్రు తలెగించింది. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ తో పోటీ పడి మరీ నటిస్తుందట జాన్వి. శ్రీదేవి లాగా నాజూకుతనం, అమాయకత్వం కలిపిన పాత్రలో ఆమె సందడి చేయబోతుంది. రంగస్థలం సినిమా మించి పెద్ది ఉండబోతోంది. మార్చి 2026లో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ ఉండబోతోంది. ఇక జాన్వి విషయానికొస్తే కొంతకాలంగా ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. శిఖర్ పహారియా అనే బిజినెస్ మెన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. శిఖర్ పహారియాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు శిఖర్ మనవడవుతాడు. శిఖర్ పహారియా బ్రదర్ వీర్ పహారియా మూవీ ఇండస్ట్రీలో ఉండగా శిఖర్ మాత్రం బిజినెస్ చూసుకుంటున్నాడు. గతంలో జాన్వీ కపూర్ తో శిఖర్ ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన బోనీ కపూర్ బర్త్డే సెలబ్రేషన్స్ లో శిఖర్ పహారియా పాల్గొన్నాడు. ఫ్యామిలీ మెంబర్ల జాన్వీ రిలేటివ్స్ తో కలిసిపోయాడు. ఫ్యామిలీ ఫోటోలో జాన్వీ చేయి పట్టుకుని మరీ స్టిల్ ఇచ్చాడు. దీంతో జాన్వీ శిఖర్ రిలేషన్ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.